మనమందరము ముసుగు లేని ముఖముతో దేవుని ఎదుట అద్దం వలె ప్రతిబింబించాలి. ముసుగు లేని ముఖంతో అంటే దేవుడు నీలో ఏ పాపం చేయక, ఏ లోపం చేయక, ఏ అన్యాయం చేయక, ఏ దుర్మార్గతను మనసులో ఉంచుకొనక, ఏ చెడు కార్యంలో మనసులో ఉంచుకొనక, కామ క్రోధ మద మత్సరములు, వ్యభిచారము, అన్యాయము, అక్రమము, కలహములు, దుర్మార్గములు, మోసపూరితమైన ఆలోచనలు, కామపు తలంపులు సమస్తము నీలో నుంచి తీసివేసి ముసుగు లేని ముఖం వలె అద్దం వలె ప్రతిబింబించుచు, అంటే నీ ఎదురుగా నీ ముఖంలో ఏదైతే ఉందో అది నీ అద్దంలో కనిపిస్తుంది. అది మచ్చైనా, పొల్లైనా, మడతైనా, గీతైనా, ఏదైనా అద్దంలో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా నీవు ముసుగు లేని ముఖంతో దేవుని ఎదుట కనపడాలి. అంటే పాపము, మోహము, అంటే ముసుగు తీసివేస్తే ఇది కూడా లోపమే దేవుని ఎదుట. అప్పుడు నీవు అద్దంలో నీ లోపము దేవునికి కనపస్తా ఉంది. దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ముసుగు వేసుకోవడము, ఈ ముసుగు తీసివేసి దేవుని ఎదుటకు పోయి నేను అన్నింటిలో కరెక్ట్ ఉన్నాను ప్రభా, ముసుగు ఒకటి వేసుకోలేదంటే అదే అద్దంలో నీకు ప్రతిబింబిస్తుంది. నీవు చేసిన తప్పక కనిపిస్తుంది నీ ఎదురుగా అద్దంలో. నీవు దేవుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ఎందుకంటే ముసుగు అనేది దేవుడిచ్చిన అధికారము. అందుకే దేవుడిచ్చిన అధికారాన్ని మనము సద్వినియోగము చేసుకోవాల. ఆయన ఎదుట అద్దం వలె ప్రభువా నీ మాట నేను ధిక్కరించలేదు, ప్రతి సమయంలోనూ ముసుగు వేసుకొని ప్రార్థించాను, ప్రతి సమయంలోనూ భర్తకు లోబడాను, ప్రతి సమయంలోనూ నీకు విధేయత చూపాను, నీ అధికారానికి నేను లోబడ్డాను. నీవు దేవదూతలు ఇచ్చిన అధికారానికి ముసుగు వేసుకోవడం దేవదూతలు ఇచ్చిన అధికారం. ఈ అధికారాన్ని నీవు పోగొట్టుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ముసుగు కలిగి ప్రార్థన చేసి నీ ఎదుట నీవు ముసుగు లేని అద్దం వలె దేవుని ఎదుట నీవు